జాక్ అనే కుర్రాడు విల్లు పట్టుకుని బాణం సంధిస్తూ ఉండగా అతని పొజిషన్ సరిగ్గా లేదనే సాకుతో కోచ్ అతనికి చెంపదెబ్బ కొడతాడు. అక్కడున్న తోటి ఆటగాళ్ళంతా అతన్ని చూసి ఎగతాళి చేస్తారు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే జాక్ ఒకప్పుడు రిటైర్డ్ అయిన వరల్డ్ ఛాంపియన్ ఆర్చర్. కళ్ళకు గంతలు కట్టుకుని కూడా ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించగల దిట్ట. అయితే ఆ కోచ్ కూతుర్ని ఇష్టపడడం వల్ల ఆమెకు దగ్గరగా ఉండడానికి ఒక కొత్తగా నేర్చుకునే పిల్లాడిలా నటిస్తూ కోచ్ తిట్లను అవమానాలను మౌనంగా భరిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వారి టీం ఒక పెద్ద టోర్నమెంట్ లో పాల్గొంటుంది. మొదటి రౌండ్ లో ప్రత్యర్థి జట్టు ఆటగాడు కరెక్ట్ గా సెంటర్ లో బాణం విసిరి పాయింట్ సాధించగా జాక్ మాత్రం కావాలనే తన బాణాన్ని తప్పుగా వేస్తాడు. దాంతో కోచ్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. మ్యాచ్ చివరి రౌండ్ వరకు వచ్చేసరికి జాక్ టీం బాగా వెనుకబడిపోతుంది. ప్రత్యర్థులు అప్పుడే విజయోత్సవాలు కూడా మొదలు పెట్టేస్తారు. ఇక తన అసలైన ప్రతాపం చూపించాల్సిన సమయం వచ్చిందని గ్రహించిన జాక్ రిలాక్స్ గా హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వరుసగా 3 బాణాలు విసురుతాడు. ఆ 3 బాణాలు సరిగ్గా ఒకే చేట గుచ్చగొట్టడంతో స్కోర్ కేవలం 1 పాయింట్ తేడాకు చేరుకుంటుంది. అదే సమయంలో భారీ వర్షం పడడంతో గెలవడం అసాధ్యమని అంతా అనుకుంటారు. కానీ జాక్ ప్రశాంతంగా తన చివరి బాణాన్ని సంధించగా అది నేరుగా వెళ్లి అంతకుముందు విసిరిన బాణం వెనుక భాగాన్ని చీల్చుకుంటూ మధ్యలోకి దిగుతుంది. ఆ అద్భుతాన్ని చూసి కోచ్ ప్రత్యర్థులు అందరూ నోరిల్ల పెడతారు. జాక్ తనకంటే ఎంతో గొప్ప ఆర్చర్ అని కోచ్కి అర్థమవుతుంది.